వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నామెట్రిక్ దాంట్లో ఎక్సర్సైజ్ 11.1 లో 8th ప్రాబ్లం లో ఫస్ట్ వన్ చూద్దాము. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనే రైట్ యాంగిల్. ఎట్ యాంగిల్ ట్రయాంగిల్ బి. బి దగ్గర మనకు రైట్ యాంగిల్ 90 degrees ఇక్కడ అవుతే మనకు tan ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు √3 ఇచ్చారు. దెన్ ఫైండ్ ద sin ఏ cos సి ప్లస్ cos ఏ sin సి. సో మనము sin ఏ ని cos సి ని cos ఏ ని sin సి ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి tan ఏ ఈక్వల్ టు √3. tan ఏ అంటే ఏంటిది మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటిది మనకి √3 ఇచ్చారు. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ మనకి ఏం లేదంటే 1 అనుకుంటాం. ఇప్పుడు దీని ప్రకారము ఆపోజిట్ సైడ్ ఏంటిది మనకి బీసీ √3. ఇప్పుడు ఇది రేషియోస్ లో ఉంది. మనము దాన్ని సైడ్స్ లో కన్వర్ట్ చేయాలంటే మనము k ని యాడ్ చేస్తాం. √3k అవుతుంది, ఇంకొకటి 1k అవుతుంది. ఏబి ఏమవుతుంది 1k అవుతుంది, √3. ఇప్పుడు మనకి ఏసీ అనేది హైపోటేనియస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు పైథాగరస్ థీరం ని యూజ్ చేస్తాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 1k స్క్వేర్. బీసీ స్క్వేర్ ఏంటిది మనకి √3k. √3k హోల్ స్క్వేర్ అవుతుంది. ఏసీ అవుతుంది మనకి k స్క్వేర్ ఏమవుతుంది రూట్ చేస్తే k అవుతుంది. √3k స్క్వేర్ ఏమవుతుంది 3k అవుతుంది. 1k 3k ఏమవుతుంది 4k స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఫైండ్ అవుట్ చేస్తే రూటింగ్ చేస్తే మనకు బోత్ సైడ్ ఏమవుతుంది మనకి 4 కి రూట్ చేస్తే 2 అవుతుంది, k స్క్వేర్ కి k అవుతుంది. ఇప్పుడు మనకి ఏసీ ఈక్వల్ టు ఏం వచ్చేసింది 2k వచ్చేసింది. దీని నుంచి మనము సైన్ ఏ ని ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏ సైన్ అంటే ఏంటిది మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ ఏంటిది మనకి ఇక్కడ బీసీ. బీసీ అనేది ఏ కి ఆపోజిట్ సైడ్, ఏసీ అనేది హైపోటేనియస్. బీసీ వాల్యూ ఎంత మనకి √3k. ఏసీ వాల్యూ ఎంత వచ్చేసింది 2k. ఈ k వెళ్తే ఏమవుతుంది √3 2/2 వస్తుంది. కాస్ అంటే ఏంటిది మనకు కాస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్, దాని ఫార్ములా. ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి అవుతుంది అంటే 1k. ఏసీ హైపోటేనియస్ అవుతుంది, ఇదేంటిది 2k. k వెళ్తే 1/2 ఉంటుంది. ఇక్కడ సైన్ సి అంటే వాల్యూ ఏంటిది మనకి సైన్ సి యాంగిల్ కి దానికి ఆపోజిట్ సైడ్ అంటే 1a b అవుతుంది 1k. హైపోటేనియస్ ఏంటిది మనకు ఏసీ. 1k పోతే 1/2 ఉంటుంది. కాస్ సి అంటే ఏంటిది మనకి సి కి కాస్ యాంగిల్ సి. కాస్ దానికి ఏంటిది అడ్జసెంట్ సైడ్ ఏముంది బీసీ. హైపోటేనియస్ ఏంటిది ఏసీ. బీసీ వాల్యూ ఎంత √3k బై ఏసీ ఎంత 2k. k వెళ్తే మనకి √3/2. ఈ వచ్చిన వాల్యూస్ ని మనము ఈ ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటిది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. కాస్ ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ √3/2 ఇంటూ కాస్ సి. కాస్ సి ఎంత 1/√3/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ 1/2. సైన్ సి వాల్యూ 1/2. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మనము సైన్ ఏ ఈక్వల్ టు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేశాం కదా, దీన్ని సింప్లిఫై చేయాలి. √3 ఇంటూ ఏమవుతుంది హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. ప్లస్ 1 ఇంటూ 1 1 స్క్వేర్, 2 ఇంటూ 2 4 అవుతుంది. దీన్ని ఎల్సిఎం 4.
ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. ఇదేమో ఎల్సిఎం ఏంటిది 4. 3 + 1 ఎంత 4. 4/4 ఏమవుతుంది మనకి 1 మిగులుతుంది ఆన్సర్. అలాగే ఎయిత్ ప్రాబ్లమ్ లో సెకండ్ ప్రాబ్లమ్ ని మీరు ట్రై చేయండి. ఇలాగే ఉంటుంది సేమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.